హిందూ ధర్మంలో ఉంది. దీని ద్వారా మన హిందుత్వాన్ని హైందవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం చూస్తూ ఉన్నాం, మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎలాంటి కార్యక్రమాలు? అయోధ్యలో రామ మందిరం బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఏం చెప్తారమ్మా? చాలా సంతోషంగా ఉంది. రాముడు మళ్ళీ వస్తున్నాడన్న సంతోషంలో ఉన్నాం అంతే. ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? మంచిగా జరుగుతాయి, బాగానే జరుగుతాయి. ఇక్కడ మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ అయోధ్యలో బాలరాముని ప్రతిష్టను ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది మాకు. ఇక్కడ రాముని అక్కడ ప్రతిష్ట జరిగినందుకు ఇక్కడ మాకు ఎదురుగా మా టెంపుల్ మా ఇంట్లో చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాములవారి దర్శనం చేసుకుంటాము ప్రతిరోజు చేసుకుంటాము మేము రాములవారి దర్శనం. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇవాళ ఇండ్లలో ఎట్లాంటి కార్యక్రమాలు? ఒక పండగ వాతావరణం, మనకు సంక్రాంతి లాంటి పండగలో ఎట్లా ముగ్గులు వేశారో అట్లా వేశారు, ఎట్లాంటి కార్యక్రమాలు? ఇంటి ముందర ముగ్గులు వేసి ఇంట్లో 2 దీపాలు, ఇంటి ముందర 2 దీపాలు, సాయంత్రం మళ్ళీ తులసికోట దగ్గర ఒక దీపం పెడతామండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అని కాదు, ప్రపంచం మొత్తం ఈరోజు సంతోషంగా ఉంది. సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నారు రాముని ప్రతిష్ట. ఇళ్లలో ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు? నార్మల్గానే పూజలు చేసుకున్నాం, కానీ మేము రెగ్యులర్గా టెంపుల్కి వస్తాం, అన్ని పూజల్లో పాల్గొంటాం. మాకు రాములవారి టెంపుల్ అనేది దగ్గర ఉండడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత దగ్గరగా చూస్తున్నాం కదా రాముడిని. ప్రత్యేకంగా మేము స్వతహాగా అభిషేకాలు చేసుకోవడం, అర్చనలు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రత్యేకించి ఇవాళ ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఇంటి దగ్గర ఎట్లాంటి పూజ కార్యక్రమాలు? ఇంటి దగ్గర దీపాలంకరణ సాయంత్రం ఉంది, మార్నింగ్ ఎట్లా రెగ్యులర్ పూజ చేస్తూనే ఉంటాం. ఇది మహిళా భక్తుల అభిప్రాయం. మనం చూస్తూ ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఎట్లా ఏం చెప్తారండి ఇవాళ ఈ కార్యక్రమాల గురించి? ఏం చెప్తారు? చాలా సంతోషం ఉంది. విషయం ఏంటంటే ఇవాళ రామాయణం ఆర్చి కూడా ఇవాళ నాకు అన్ని శుభాలు జరిగినాయి. ఆనందం కూడా ఆర్చి రామాయణం టెంపుల్ ముందర ఆపోజిట్ కూడా ఆర్చి కూడా నేనే కట్టించిన నా సొంత ఖర్చులతోటి. చాలా శ్రీరాముని నేను నమ్ముకున్నందుకు, నాకు మనవడు మనవరాలు పుట్టినందుకు అన్ని శుభాలు జరిగినాయి. ఇవాళ ఆనందంగా సంతోషంగా ఉంది. ఇలా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం కానీ ఇక శ్రీరాముని దర్శనం దొరకడం. ఇవాళ 500 సంవత్సరాలు 500 ఏళ్ళ కింద టెంపుల్ ఇవాళ అక్కడ ఓపెనింగ్ అవ్వడం. ఇక్కడ 3-4 వేల మంది డివిజన్కు ఒక 3-4 దిక్కుల భోజనాలు పెట్టేయడం ఇలా అదృష్టంగా భావిస్తూ ఇలా ఒక 3000 మంది కూడా లంచ్ ఒక డివిజన్కు ఒక గల్లీకి పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నాయి. చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది. మనం చూస్తున్నాం ABNలో వచ్చేటువంటి లైవ్ ప్రసారాలను కూడా ఇక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసి ABN ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి కార్యక్రమాలను కూడా వీక్షించేందుకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారండి ఈ కార్యక్రమాల గురించి? మనకు 500 సంవత్సరాల తర్వాత మనకి అయోధ్య రామ మందిరం సాధించుకున్నాం కాబట్టి ఇవాళ ఇక్కడ మన భారీ ఎత్తున ఏర్పాట్లు జరగడం జరిగింది. అంగరంగ వైభవంగా నిండ నుంచెలే ఆలయ కమిటీ సభ్యులందరూ 2 రోజుల కాంచెలి నిద్ర లేకుండా మనకు కష్టపడుతున్నారు. ఇవాళ సుమారు ఒక 1500 మందికి అన్నదానం ప్రసాదం ఇక్కడ జరుగుతుంది. అక్కడ అయోధ్యలో లైవ్ టెలికాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం వచ్చేసి LED స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయడం జరిగింది. అలా సాయంత్రం దీపోత్సవం జరగడం, ఆలయంలో ప్రతి ఒక్కరితోనే దీపోత్సవం జరపడం జరుగుతుంది. శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి కాశీబుగ్గ వరంగల్ దేవాలయం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పూజలు విశిష్టంగా జరుగుతూ ఉన్నాయి. అభిషేకాలు, తర్వాత అర్చనలు, అలాగే మహా అన్నదానం జరుగుతూ ఉన్నది. అయోధ్యలో ఎన్నో ఒడిదొడులు ఓడుకొని 500 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది పోరాటం చేసి ఇప్పుడు మనకు కోర్టు తీర్పు వచ్చి తర్వాత బాలరాముని విగ్రహం ప్రతిష్ట చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఎంతో